ఇశ్రాయేలుని దేవుడు పరీక్షించాడంట. అప్పుడప్పుడు దేవుడు మనలో కూడా పరీక్షిస్తాడు కదా. ఎందుకని? మనలో కూడా పరీక్షించకపోతే అస్సలు మన జీవితాలు అసలు అర్థం కావు. దేవుడు పరీక్షిస్తాడు. ఎలా పరీక్షిస్తాడు? సుఖము, సంతోషము, సౌఖ్యాల మధ్య ఉన్నటువంటి నీ జీవితాన్ని కొంచెం కష్టాల బారికి నడిపిస్తాడు. శ్రమలకు కొంచెం నిన్ను అప్పగిస్తాడు. ఇబ్బందులకి నిన్ను గురి చేస్తాడు. ఎందుకని? ఆయన నీ మీద కోపగించి కాదు. అర్థమవుతుందా? నీ మీద కోపం ఉండి కాదు, నీ మీద చిరాకుండి కాదు, పద్దాకేం దీవిస్తానని కానీ కాదు. ఆయన నిన్ను పరీక్షిస్తాడని. ఇప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు పాటలు పాడావు, అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించావు. అంత కడుపు నిండా తిండి దొరకంగానే దేవుణ్ణి మహిమపరిచి ఉన్నావు. ఇప్పుడు కష్టం వచ్చింది. కష్టంలో నువ్వేం చేస్తావు? దేవుణ్ణి కష్టంలో నువ్వు ఎలాగూ దేవుణ్ణి మహిమపరుస్తావు? కష్టంలో నువ్వు దేవునికి ఎలాగ సమీపస్తుడు